అని అనుకొని దేవుని చెంతకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని కోసం బతికేవారు, దేవుని కోసం మాట్లాడేవారు, దేవుని కోసం నేను ఉన్నాను అని ఎలుగెత్తి కేకేసేవారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. మందిరానికి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు, ఆ మందిరంలో దేవుని కోసం బతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. పరలోకంలో కేకను పెడుతుంది, ఎవరైనా ఉన్నారా? ఈ పుస్తకం తీసి ఈ పుస్తకం తెరిచి చక్కగా వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ స్వరం పడుతూ ఉంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు రావట్లేదు. అప్పుడు ఆ దేవుని సేవకుడు ధారాళంగా ఏడుస్తూ ఉన్నాడు. సేవకుడు ఏడ్చి ఎక్కిలు బట్టి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఒక్కళ్ళు కూడా లేరా? ఆ ముద్ర ఇప్పటానికి ఒక్కళ్ళు కూడా లేరా? అది తీసి చదవటానికి వివరించడానికి ఒక్కళ్ళు కూడా లేరని ఆ సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు. చాలామంది ఏడ్చేవారు లేకపోలేదని చెప్పుకోవాలి. ఎవరైనా ఉంటే బాగుండు, ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తే బాగుండు, ఎవరైనా వచ్చి ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తే వారు బాగుండు అని అనుకొని అన్ని వైపుల మనిషి చూచి ఒక్కరు కూడా లేకపోవటాన్ని బట్టి ఈరోజు మనుషులు చాలా బాధపడేవారు లేకపోలేదు, ఏడ్చేవాడు లేకపోలేదు. ఏడుస్తున్నారు, బహుగా ఏడుస్తున్నారు. ఆ సేవకుడు ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా మొదలుపితే బాగుండు. ఈ ప్రపంచంలో చాలామంది ఎవరైనా మనకి ఈ సమస్య నుంచి బయట తీసుకొస్తే బాగుండు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయట తీస్తే బాగుండని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆనాడు దేవుని సేవకుడు పరలోకంలో ఏడుస్తూ ఉంటే హల్లెలూయా. ఈ పరిచర్య సమృద్ధిలో నుంచి పుట్టిన పరిచర్య కాదు, పేదరికుల నుంచి పుట్టిన పరిచర్య. లేదంటే నా కాడ సమృద్ధి కొట్టినంతసేపు కాదు, అవన్నీ ఎప్పుడూ చేయించేవాడిని. కొంచెం కూడబెట్టుకొని చేయించుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. అలా చెప్పండి. ఊహించాను, ఎట్నే విశ్వాసాలు వచ్చినప్పుడు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని చాలా ఆలోచించాను. ఒక ఆయన మాట్లాడితే రేపు వస్తా అన్నారు, రేపు వచ్చి చేస్తాను అన్నారు. ఈ 2 రోజుల్లో అది కూడా మంచిగా అయితే హల్లెలూయా. ఒక పెయింట్ డబ్బా కూడా తీసుకొచ్చాడు. రేపు దాదాపు ఇదంతా మచ్చలు లేకుండా వంకాయ రంగు పెయింట్ తీసుకొచ్చి లోన పెట్టా మధ్యాహ్నమే. రేపు అవసరం రేపు కానీ ఎల్లుండి కానీ పెయింట్ ఎత్తి నీట్గా ఉంటుంది. హలో చెప్పండి, హల్లెలూయా. మన ఇల్లు మనం ఎప్పుడు నీట్గా ఉండాలనుకుంటాం కదా. దేవుణ్ణి ప్రార్థించుకునే స్థలము సన్నిధికి ఇంకా శుభ్రంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎక్కడున్నా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఎవరైనా కనబడి ఆ పుస్తకాన్ని ఇప్పితే ఆ పుస్తకంలో ఏముందో నేను చూడాలి, చదవాలి నాకు ఆశ. కానీ ఎవరూ లేరు. అంత పెద్ద పరలోకంలో అసలు ఒక్కరు కూడా లేరనే మాట ఏంటంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం అనుకోవచ్చు, ఎంత పెద్ద భూలోకం కదా, ఇంత పెద్ద భూలోకంలో చాలామంది ఉంటారులే, దేవుని కోసం బతకాలనుకుంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా కొంచెం మంది కనబడతారు దేవుని కోసం బ్రతికేవారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ సేవకుడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని సింహాసనం పక్కన 24 మంది దూతలు ఉంటారు, ఈ పెద్దలు ఉంటారు.
ఈ పెద్దలకి కొంచెం దగ్గరలో, ఇంకా దేవుని సింహాసనం దగ్గరగా మరొక ప్రత్యేకమైన దూతలు 4 ఉన్నారు. ఈ 4 దూతల్లో నుంచి ఒక దూత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. దైవసేవకుడా, నువ్వు ఏడమాకు, కొంచెం నీ ఏడుపు కొంచెం తగ్గించు. ఎవరు లేరని నువ్వు ఏడవలసిన పని అయితే లేదు. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు ఒక మనిషిగా ఎవరూ లేరు, నాకెవరూ లేరని మనం చాలాసార్లు ఏడుస్తాం. మనిషి చాలాసార్లు మనసులో వేదన సందర్భాలు, బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరూ లేరు నేర్చే ఏడుపు ప్రపంచంలో చాలామంది ఏడుస్తున్నారు అలాగా. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, యేసు ప్రభువారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ దూత అంటాడు, ఏడమాకండి పాస్టర్ గారు, ఏడమాకండి. మీరు అనుకున్నట్లుగా ఎవరు లేరన్నమాట వాస్తవమే. కాకపోతే ఒకే ఒక్కడున్నాడు. అందరు చెప్పకూడదమ్మా. ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడు యేసు ప్రభు ఒకే ఒక్కడున్నాడు. ఆ పుస్తకాన్ని విప్పటానికి, ఆ పుస్తకాన్ని చదవటానికి, ఆ పుస్తకాన్ని వివరించుటకు ఒక్క యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్. అందరూ అలా చెప్తారా? హల్లెలూయా. నీకు ఎవరు లేకపోవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాను, మనిషికి ఎంతవరకు తోడంటే ఒక లిమిట్ ఉంటుంది. మనిషికి ఉన్న సహవాస వ్యత్యాసం ఒక లిమిట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ యేసుక్రీస్తు వారు మనతో సహవాసానికి అన్లిమిటెడ్. ఆమేన్. లిమిట్ లేదు. ఒక లిమిట్ లేనటువంటి సహవాసం ప్రపంచంలో మనిషితో చేసే ఆ సంబంధం, సహవాసం ఏది ఉందంటే అది యేసుక్రీస్తు వారి సహవాసం అన్లిమిటెడ్. ఆమేన్. మీరు ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. మనకు ప్రపంచంలో చాలామంది కనబడుతూ ఉంటారు. అయితే ఏదో ఒకటి ఆశించి సహవాసం చేసే సహవాసాలు ఉన్నాయి. ఏదో ఒకటి ఆశించి సహవాసం చేసే సహవాసాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు మంచి వాళ్ళు అనుకొని సహవాసం చేసే సహవాసాలు కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు నీ దగ్గర, నా దగ్గర ఏమి ఆశించకుండా సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. తర్వాత యేసు ప్రభు ఆయన సహవాసము, నువ్వు మంచివాడు కాదని ముందే తెలుసు, నీలో బలహీనతలు నేను ముందే తెలుసు, నీలో లోపాలు నేను ముందే తెలుసు. అయినా కానీ యేసు ప్రభు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు, నీతో సహవాసం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సహవాసము అన్లిమిటెడ్. చాలా మంచి వ్యక్తి ఆయన అన్లిమిటెడ్ సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అంటాడు, అయ్యా ఎవరు త్వరగా తీయండి, ఆ ముద్ర నిప్పండి అంటే యేసు ప్రభు వారు వచ్చి దేవుని చేతిలో నా పుస్తకాన్ని తీసుకొని అలాగే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు పుస్తకం దేవుని చేతులు అంటే యేసు ప్రభు వారు తీసుకున్నారు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ పుస్తకాన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నాడు యేసు ప్రభు పుస్తకాన్ని? పరలోకంలో దూతలు లేరా? 24 మంది పెద్దలు లేరా? 4 ప్రత్యేకమైన దూతలు లేరా? ఇంతమంది ఉండగా యేసు ప్రభువే ఎందుకు ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు? అందరూ వెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఎవరు లేకపోతే పరలోకంలో మనం అనుకున్నాం, అంతమంది ఉండి యేసు ప్రభు ఒక్కడే ఎందుకు ఆ పుస్తకం తీసుకునే యోగ్యత ఉంది? ఎందుకు ఉంది యేసు ప్రభు ఒక్కరికే? అలా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ 5:5 నేను చదువుతున్నాను, ఒకసారి శ్రద్ధ గమనించండి, మీ తర్వాత నేను వివరిస్తాను. 5:5 ప్రకటన 5:5. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో
దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందాను. ఏం పొందాడు? జయము పొందాడు. అందరూ సరే చెప్తారు మంచిగా, మంచి హుషారు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో అంతమంది ఉండగా యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకు పుస్తకాన్ని తీసుకోవడానికి యోగ్యత కలిగిన వారంటే, అక్కడ రాయబడ్డ మాట యేసు ప్రభు జయము పొందాడు. ఆమేన్. ఏం పొందాడు యేసయ్య అంటే? జయం పొందాడు. ఎవరైతే జయం పొందుతారో వారికి మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పుస్తకం తీసి తెరిచి ఎవరించే ఆ యోగ్యత దేవుడిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తారా? ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తానండి, జాగ్రత్తగానండి. నాకు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పాలి. ఏం జరుగుతుంది? చెప్పండి అమ్మా, కొంచెం స్పందించండి. ప్రార్థన జరుగుతుంది. ఏనండి నాకు వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ప్రార్థన అయిపోయింది, చక్కగా ఇంటికి వెళ్ళారు. రేపు ఉదయాన్నే మళ్ళీ బజార్కి వస్తారుగా. అమ్మాయి రాత్రి మా పాటలో పాస్టర్ గారు ఇలా ప్రార్థన పెట్టారు, 10 మంది వచ్చావు, చక్కగా కూర్చున్నాము, కొంచెం మంది వచ్చిన మంచిగా ప్రార్థన జరిగింది, వాతావరణం బాగుంది, లైట్లు పెట్టారు, 2 బాక్సులు పెట్టారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా కాదా? దీనికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. దీనికి కష్టపడాల్సిన, ఎందుకంటే జరిగింది మాట్లాడుకోవటంలో కష్టపడాల్సిన పని లేదు. ఈ విషయమై నువ్వు గంటల ప్రార్థన చేసిన పని కూడా లేదు. ఇది జరుగుతుంది, నువ్వు చూస్తున్నావు, చూసిన దాన్ని తర్వాత రేపు పొద్దున చెప్తావు. మా పేటలో ప్రార్థన జరిగింది, ఇలా వాక్యం చెప్పారు, ఇలా మీ అందరూ పాటలు పాడి చెప్తావు. ఎంతవరకు ఓకే? అయితే గమనించండి. జరిగింది చూసి చెప్పటం ఇది ఒక ఎత్తు అయితే, జాగ్రత్తగానండి, మీరు మంచి పాయింట్ మర్చిపోవద్దు. నాకు చూడండి, ఇది మంచి మాట, మరీ మన్నుకు చెప్తున్నా. జరిగింది చూసి చెప్పటం ఎవరైనా చెప్తారు, అర్థమవుతుందా? కానీ జరగబోయేదాన్ని ఎవరు చెప్తారు? జరుగుతున్న దాన్ని చూసి మనం చెప్తాం. రేపు పొద్దున జరిగింది చూసి చెప్తున్నాం, దీనికి ఇబ్బంది ఏం లేదు. కానీ జరగబోయేదాన్ని ఎవరు చెప్తారంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే జరగబోయేది చెప్తారు. చెప్పబెడితే మేము పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన పగలు పట్టుకొని కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ ప్రార్థన చేసేవారు జరగబోయేవి కూడా దేవుని కృపలో వాళ్ళు చెప్తారు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఒక మనిషి, మందిరానికి వచ్చే మనిషి మందిరంలో జరిగిన వాక్యం గురించి చెప్తాడేం కానీ జరగబోయే చెప్పలేడు. కానీ ప్రార్థన చేసేవాడు జరగబోయే కూడా చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు 24/7 ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయన జయం పొందాడు. ఈ భూలోకంలో మచ్చ, డాగు, కలంకం లేకుండా బ్రతికిన ప్రభు జయం పొంది ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతలు అంటారు, ఇదిగో ఈ పరలోకం మొత్తంలో ఎవరైనా సరే జయం పొందిన వారు ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పబడుతూ మేము పడతాం. హల్లెలూయా. ఆయన జయం పొందాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు, ఆ ముద్రను తీసుకోవడానికి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన జయం పొందాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు రక్తం కడగబడ్డ మనం కూడా జయవీరులుగా ప్రభు మనల్ని ఊరేగించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావు, ఆయన బిడలుగా పిలువబడుతున్నావు. ఎలా జీవించాలి తెలుసు? భూలోకంలో జయ జీవితం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా జీవించాలి? జయ జీవితం జీవించాలి. ఆ జయ జీవితం జీవించే వారికి ఆ ప్రత్యేకమైనటువంటి కృపను ప్రభు ఇచ్చారు.
ఆ ముద్ద నిప్పి అంత వివరించి కృపని దేవుడిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు మంచిగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు నేను రాస్తున్నప్పుడు, మెసేజ్ సిద్ధపడుతున్నప్పుడు నాకు అనిపించిన మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కట్టాపుడు చదువుకు అందరూ వెళ్ళిపోయారు. ఇంచుమించు 20 లక్షల మంది వెళ్ళారు. మీరు జాగ్రత్తగా గమనించారు. అయితే ఈ 20 లక్షల మందిలో ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తున్నారు. ఒరే పాస్టర్, నీ దుంపదేగా ఈ సత్యదేంది అక్కడ చచ్చేవాళ్ళం కదరా ఐగుప్తులోనే, ఎక్కడికేం తెచ్చినవురా? నీ మాట మోసపోయి ఇటుబడి వచ్చినావు. ముందేమో సముద్రము, వెనకేమో ఫరో. వాడేంద్ర ఎట్టున్నాడు? ఎవరు? ఫరో. వాడేంద్ర కిల్లరగా ఉన్నాడు. పొమ్మన్నది వాడే, మళ్ళీ పరిగెత్తెత్తది కూడా వాడే. ఏందయ్యా మోసే పాస్టర్, అసలు ఏంటి మా బాధ అని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అలా చెప్తారా? వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అయితే ఆ మోసే సేవకుడు మాత్రం వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఒక పక్క వెళ్ళిపోయాడు. ఆ చాటుకి వెళ్ళిపోయి, తండ్రి నువ్వు పిలిస్తేనే నేను సేవకు వచ్చాను. నేను ఎక్కడో మిద్యాన అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ మందలు కాసుకుంటూ ఇతరుల దగ్గర ఉన్నాను. పిలిచింది నువ్వు, నడిపించింది నువ్వు, ఐగుప్తు నుంచి విడిపించింది నువ్వు, ఇక్కడికి రామన్నది కూడా నువ్వే. నీ మాట విని నేను వచ్చాను. వీళ్ళేమో అందరు నన్ను అంటున్నారు, నీవే నాకు దిక్కు ప్రభువా, ఎలాగైనా నన్ను కాపాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా నువ్వే దారి చూపించాలి తండ్రి. అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, మా పితరుల దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, కరుణించని ప్రార్థన చేస్తూ ఉంటే తప్పున ఒక స్వరం పడుతూ ఉంది. ఆమేన్. నేను చెప్తున్నాను, అంతమందికి వినపడిన స్వరము ఎవరికి వినపడుతుంది? మోషేకి ఒక్కడికి వినపడుతుంది. చప్పలు పడుద్దాం గట్టిగా, బిగ్గర కొట్టాలి. హల్లెలూయా. అంతమందికి వినని స్వరము ఒక మోషే ఒక్కడి వింటున్నాడు. కారణం ఏముంది ఆ స్వరంలో అంటే, నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రార్థన చేస్తున్న మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే వాళ్ళందరూ సముద్రం చూస్తున్నారు, నువ్వేం చూస్తావు తెలుసా? సముద్రంలో మార్గాన్ని చూస్తున్నావు, నువ్వు జరగబోయేది చూస్తున్నావు. వెళ్ళు, ఆ కర్ర చేయి పైకెత్తు, ఆ సముద్రాన్ని 2 పాయలుగా నేను చీలుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళటం ఒక ఎత్తైతే, జరిగి చూచవటం ఒక ఎత్తైతే, జరగబోయేది కూడా చెప్పగలిగిన స్థితిలో మీరు ఉండాలి. యేసు నామములో అందరూ చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన చేసేవారు జరగబోయే కూడా చెప్తారు. జయ జీవితం జీవించుటకు ఓ మంచి మార్గం ప్రార్థన. అప్పుడప్పుడు అనిపించింది, ప్రార్థన ఏంది పాస్టర్ గారు ప్రార్థన అంటారేమో. ఆ ప్రార్థన చేసిన వారు మాత్రమే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే పరలోకానికి అర్హులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి యేసయ్య కొండెక్కాడు. ఎవరిని తీసుకొని? యాకోబు, యోహాను, పేతురుని తీసుకొని. ముందే చెప్పాడు యేసు ప్రభు కొండెక్కేటప్పుడే వీరు తెలుసు, ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, ముందే తెలుసు. వెళ్ళారు. ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళారు. చక్కగా ఆ రాత్రి కొండెక్కిన తర్వాత యేసు ప్రభు ఇంకొంచెం పైకి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ నిద్రపోవటానికి ఉపక్రమించారు. ప్రభు అంటాడు, అయ్యా కొంచెంసేపు ప్రార్థన చేయండి, కొంచెంసేపు ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళా ఇల్లు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇదే టైంలో ఆకాశం నుంచి వెలుగొచ్చి, ఆ వెలుగులో మోషే, ఏలియాలు ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుతో. ఆమేన్. ఎవరు? మోషే, ఏలియాలు ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటే
ఈ ముగ్గురు శిష్యులు సేవకులు ఆ వెలుగుని చూడలేక సచ్చిన వారు కింద పడ్డట్లు కింద పడిపోయారు. యేసు ప్రభుని చూడలేక కింద పడిపోయారు. ఏంటి? ఈ భూలోకంలో ఉన్నప్పుడే, యేసు ప్రభు భౌతికంగా ఉన్నప్పుడే యేసు ప్రభుని చూడలేక కింద పడిపోయారు. యేసు ప్రభులో ఉన్న ప్రార్థన శక్తి, ఆ శక్తి ముందు వీళ్ళు నిలబడలేక అమాంతంగా సచ్చిన వారి కింద పడ్డట్లు అలాగలాగా పడిపోయారు. ప్రభు దగ్గరకు వచ్చి వారిని చేపట్టుకొని లేపి నిలిపారు. నేను అంటాను, భూలోకంలోనే యేసు ప్రభువును ఆ ఎదురు నిలబడలేకపోతే ఇక పరలోకంలో ఎంత మహిమ ఉంటుంది, పరలోకంలో ఎంత వెలుగు ఉంటుంది, పరలోకంలో ఎంత దైవిక ప్రత్యక్షత ఉంటుంది. ఇక్కడే ఈ ప్రభువుతో నిలబడినప్పుడు అక్కడ ఎలా నిలబడతాం మనం? అది పరలోకం ప్రత్యేకమైనది. అది అక్కడ జయ జీవితం జీవించిన వారికి మాత్రమే అవకాశం ఉంది. హల్లెలూయా. మీరు ఇక్కడ కూడుకోవటం మంచిది, పాటలు పాడటం మంచిది, పరిచయం చేయటం మంచిది, కాంట్లు వెత్తడం మంచిది, మనందరూ వేసే పరిచయం చేయటం మంచిదే. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ భూలోకంలో మనము జయ జీవితం జీవించి కృప ప్రత్యేకంగా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీ కూరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనం 6 వచనం చదవండి. ప్రకటన 5:6. 5:6. చాలు చాలు, అందరూ చెప్దామా? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచుతుని. ఇక్కడ ఒక మీకు ఓ పాయింట్, అంటే ఒక ఆలోచన రాయబడ్డ మాట ఏదంటే, వధింపబడిన గొర్రెపిల్ల ఏముంది? చెప్పండి ఏమైంది? ఒక్క నిమిషం. గొర్రెను వధిస్తే అది కింద పడిద్దా నిలిచి ఉంటుంది? గొర్రెని వధిస్తే అది కింద పడిద్దా నిలిచి ఉంటుంది? మరి ఇక్కడేంది ఇట్లా రాశాడు? గొర్రెపిల్ల వధించబడింది, ఆ తర్వాత మరి నిలిచి ఉంది. ఇది ఎలా సాధ్యం? గొర్రెపిల్ల నిలిచి ఉంది, వధించబడింది, ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల నిలిచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో వధించబడ్డారు.
అయితే వధించబడ్డ యేసుక్రీస్తు ప్రభు ఆయన పడిపోలేదు, నిలిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. సాధారణంగా ప్రభు చెప్పారు ఒక మాట, ఎవరైతే నా నిమిత్తము తన ప్రాణాన్ని పెడతారో వారు తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. ఎవరైతే నా నిమిత్తం తన ప్రాణం పెట్టరో వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వధించబడిన గొర్రెపిల్ల అయి ఉండి కింద పడిపోక నిలబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 6:9 చదవండి. 6:9. ఆగండి. అందరు అక్షరాలు చెప్పండి. వధింపబడిన ఆత్మలని బలిపీఠం కింద చూశాను. భక్తుడు అంటాడు, ఎవరైతే దేవుని కోసం వధించబడ్డారో వారి ఆత్మలను బలిపీఠం కింద నేను చూశాను. వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు కోసము దేవుని కోసం చనిపోయారు వారందరూ వారు నిలిచి ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, వారు చలనంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు కోసము ఆఖరి తుశ్వాస వరకు అవసరమైతే దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారో వారు నిలిచి ఉంటారు. ఎక్కడ? పరలోకంలో. చప్పటి ప్రభు ఏం పడుతామా? పరలోకంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కోసము వధించబడిన వారు పరలోకంలో నిలిచి ఉంటారు, అక్కడ నిలబడతారు. భౌతికంగా చూడటానికి పడిపోవచ్చు, ఇక్కడ అది లెక్కలో కాదు. కానీ ఇక్కడ వధించబడ్డవారు అక్కడ నిలిచి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ మీద వధించబడ్డాడు, కానీ అక్కడ నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఈ భూలోకంలో శ్రమల్లో, బాధలు, అవమానాలు, నిందలు, ఉపద్రవాల్లో వధించబడ్డట్లుగా నీవు ఒకరోజు యేసుక్రీస్తుతో పాటు పరలోకం నిలబడతావు. చప్పటి పరమయం పడతాం. హల్లెలూయా. మనం అందరము యేసుక్రీస్తులో ఉన్నాం. మనము ఒకరోజు ఎక్కడ నిలబడుతుంది తెలుసా? ఆయనతో పాటు పరలోకంలో అలా నిలబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు కానీ, మన వెనక ఎవరు ఉండకపోవచ్చు కానీ, మనతో మాత్రం పరలోకంలో వేల కోట్ల దూతలు మనతోనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ధనవంతుడు చనిపోతే భూలోకంలో రంగరంగ వైభవంగా సమాధి కార్యక్రమాలు చేశారు. లాజరు చనిపోతే ఏమీ లేదు, నార్మల్గా చేశారు. కానీ నార్మల్గా సమాధి కార్యక్రమం జరిగిస్తున్న లాజరుకి 2 దూతలు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్కార్ట్లకి 2 దూతలు వచ్చి ప్రత్యేకంగా లాజరుని ఆహ్వానం పలుకుతూ తీసుకెళ్ళారు పరలోకం. హల్లెలూయా. అంటాను, నీ వెనక, నీ కుటుంబం వెనక ఎవరున్నా లేకపోయినా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని అనుకున్నాడు. ఆమేన్. అప్పుడు అనిపించుద్ది, నా వెనకోరున్నారు పాస్టర్ గారు అంటాం. ఏనండి, ఒకరోజు ఇలాగే బాప్తిస్మా యోహాను మంచిగా వాక్యం చెప్తున్నాడు. అందరు వాక్యం చెప్తా ఉంటే ఈ సద్దుకాయలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఎంత మంచిగా స్వార్థ ప్రకటిస్తున్నావు, మాకు డౌట్ వస్తూ ఉంది, రేపు మాపు రాబోయే మెసేజ్ నీవేనా? మేము వెయిట్ చేస్తున్న మెసేజ్ నీవేనా? ఇది కొంచెం గొద్దు గొప్ప పోలికలు అలాగే ఉన్నాయి. ఆ వైరాగ్యము, ఆ మారుతీరు అంత దగ్గరగా ఉన్నాయి. నీవేనా మెసేజ్?
మెస్సయ్య నువ్వేనా అని యోధ పెద్దలందరూ వెళ్ళి బాప్తిస్మిచ్చే యోహానుతో మాట్లాడుతారు. నువ్వేనా మెస్సయ్య అంటే అప్పుడు అంటాడు బాప్తిస్మిచ్చే యోహాను, నేను మెస్సయ్యని కాదండి, నేను మెస్సయ్యని కాదు, నా వెనక ఒకడు వస్తున్నాడు. చప్పట్లు కొడతామా? నా వెనక ఒకడు వస్తున్నాడు. హల్లెలూయా! నా వెనక ఒకడు వస్తున్నాడు, నా వెనక ఒకడు ఉన్నాడు, ఆయన మెస్సయ్య. ఆయన పాదాలు చెప్పులు ఇప్పుడు కూడా నేను అర్హుని కాను. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం ఇచ్చే యోహానికి అక్కడ పెద్దగా ప్రాపర్టీ కానీ పలుకుబడి కానీ ఏమీ ఉన్నట్టు కనపట్ల. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాని వెనక ఎవరున్నారు? యేసే ఉన్నాడు. నా వెనక ఒకడు ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ వెనక ఉన్నారంటే మా వెనక యేసే ఉన్నాడు. చప్పలు కొడతాము గట్టిగా, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొడుతూ ప్రభు హల్లెలూయా. మనందరి వెనక యేసు ప్రభు ఉన్నాడు. ఆయన యేసయ్య నీ అనకుండా బట్టి నేను దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని అనకుండా బట్టి నిన్ను ముందుకి చిన్న చిన్నగా అడిగేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ యేసు ప్రభువే నీ వెనక లేకపోతే నీవెంతకాలం అడుగులు వేసేవాడివి కాదు. అడుగులు వేసే విధానంలో అనేక సార్లు నువ్వు ఇబ్బంది పడినా కానీ ప్రభుని అనకుండా బట్టి నేను మోటివేషన్ చేసి నేను ప్రోత్సాహపరిచి ప్రభుని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ వెళ్ళి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ చెప్పాలి, నా వెనక ఎవరున్నారంటే ఎవరున్నా లేకపోయినా వెనక యేసే ఉన్నాడు రా బాబు. నాకు సాలరీ జీవితానికి వెనక ఆస్తి లేకపోయినా పర్లేదు కానీ ఆస్తిమంతుడు యేసే ఉన్నాడు. ఆమేన్. అలా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు మీ కుటుంబాలను దర్శించి వర్ధల చేయనుగాక. అలా చెప్దామా? జయ జీవితం జీవించేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ముద్దులు ఇప్పాడు. ఆ పుస్తకం తీసుకొని చదువుతూ ఆ పుస్తకంలో 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర ఇప్పుతాము. ఒక్కొక్క ముద్ర గురించి యేసు ప్రభు వివరించి చెప్తూ ఉన్నాడు. ఆ మొదటి ముద్ర గురించి అయితే జయశాలని ఒక ఆయన వస్తున్నాడు అని చెప్పారు. ఆమేన్. ఇక 7 ముద్రలు చెప్తే కూర్చుంటారు ఇలాగే. ఇప్పటికీ కొంచెం ఎక్కువైనట్టుంది కదా. మీరు చెప్పండి, వాక్యం ఎక్కువైందా చెప్పమంటారా? కనుక మీరు చెప్పండి, మధ్య డ్యూటీకి వెళ్ళాలి, నిన్నే అడగాలి. 7 ముద్రల గురించి చెప్తే ఒక్కొక్క ముద్ర తీసి వివరించి చెప్తే కొంచెం టైం పట్టింది. అలా చెప్తారా? యేసయ్య పుస్తకం తీసుకొని ఒక ముద్ర తీసి వివరించి చెప్పాడు. 7 ముద్రలు వరుసన అక్కడే రాయబడ్డాయి. ఒక్కటి చెప్తా, 1, 2 చెప్పి నేను అట్లా ముగిస్తుకుంటాను. అలా చెప్పండి. 6:2 చదవండి ఒకసారి. 6:2. షారు. ఫస్ట్ ముద్ర యేసు ప్రభు వారు విప్పినప్పుడు ఆ ముద్రలో ఒక తెల్లని గుర్రం కనబడుతూ ఉంది. ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తికి ఇవ్వబడే పేరు ఏంటంటే జయశాలి. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఆయన జయిస్తూ ఉన్నాడు. అల్లు చెప్తారా? జాగ్రత్తగానండి. ఇక నేను ముగింపులోకి వస్తున్నాను. మాటలు మళ్ళీ దొరకవు ఇవి. అందుట్లో ఇది ప్రకటన పుస్తకం, చాలా విలువైంది. అందరూ పెద్దగా ఇక్కడ రారు. ప్రకటన పుస్తకం దాకా ఎవరు రారు. ఎవరో కొంతమంది వస్తారు ఈ పుస్తకం జోలి. అందరు రారు. ఎందుకంటే ఏం చెప్తే ఏమొచ్చుద్దని కష్టపడి కొంచెం భయపడతారు ఈ పుస్తకం జోలి రావాలంటే. నేను వాస్తవం చెప్తున్నాను. ఇక్కడ దాకా అయితే తొందరగా సేవకులు రారు. ఎవరో కొంతమంది చెప్తారు ప్రకటన పుస్తకం గురించి. అది కూడా ఏదైతే ఏమైందో దేవుడు చూసుకుంటాడని కొంచెం తెగింపున్న వాళ్ళు వస్తారు దీని జోలి. అలా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ముద్ర యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పారు. ఒక తెల్ల గుర్రం కనపడింది. ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక విల్లు ఉంది. ఆయనకి ఇప్పటి పేరు ఏంటంటే జయశాలి. ఏం చెప్పండి? జయశాలి. ఈయన ఏం చేస్తున్నాడంటే అందరూ జయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు పాస్టర్ గారు?
ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా గమనించండి. ఆయన ఈరోజు కుటుంబాలు, అనేక కుటుంబాలని జయించుకుంటూ వెళ్తున్నాడు. చాలా కుటుంబాలు ఈ జయశాలి విల్లు పట్టుకొని సాతాను జయించుకుంటూ వెళ్తున్నాడు. చాలామంది కుటుంబాలు వారి చేతిలోకి వెళ్ళిపోయినాయి. చాలామంది కుటుంబాలను ఆటోమేటిక్గా వాడు జయించాడు. కుటుంబంలో ఒక 5గురు, ఒక 7గురు ఉన్నా కానీ, కుటుంబం ఉన్నా కానీ ఆ కుటుంబాలనే సాతాను జయించాడు. అర్థమవుతుందా? వాడు కుటుంబాన్ని మొత్తాన్ని జయించేసి ఆ కుటుంబాల్లో ఇతను ఉన్నాడు. సాతాను మనుషులు జయిస్తున్నాడు. సాతాను ఏదో బలహీనతను బట్టి, ఏదో ఒక ఇబ్బందిని పెట్టి సాతాను మనుషులు జయిస్తున్నాడు. అతనికి జయశాలిగా ఉన్నాడు, విల్లు పట్టుకున్నాడు, అందరు జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు చాలామంది ఈ సాతాను చేతుల్లో వెళ్ళిపోయి వారిని సాతాను జయించుకుంటూ ఉన్నాడు. నేను మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. ఒక ఆయన దేవుని నమ్మాడు, యేసుక్రీస్తు నమ్మాడు. నమ్మిన తర్వాత ఆయనలో ఒక దయ్యం ఉంది. ఎన్ని దయ్యం? ఒక దయ్యం ఉంది. చర్చికి వస్తా మళ్ళీ మధ్యలో బ్రేక్ అయ్యి ఆగిపోయి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈసారి ఆయనలోకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 7 దయ్యాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 7 దయ్యాలు వచ్చినాయి. అప్పుడు అంటున్నారు, అరే ఈ వ్యక్తి చర్చికి బాగముందు కొంచెం తాగేవాడు, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత ఎక్కువైపోయింది. ఈ వ్యక్తి చర్చికి బాగముందు ఒక సినిమా చూసేవాడు, కానీ ఇప్పుడు మాత్రం 4 సినిమా వరుస పెట్టి చూస్తున్నాడు. ఈ వ్యక్తి చర్చికి బాగముందు 2 బూతు మాటలు మాట్లాడాడు, ఇప్పుడు చర్చికి పోయి మానేసిన తర్వాత 100 బూతు మాటలు మాట్లాడుతున్నాడు. అమ్మ, చర్చికి పోయిన తర్వాత ఇతను మరీ విపరీతంగా మారిపోయాడు. ఏంటి కారణం? ఒకప్పుడు ఒక దయ్యమే ఉంది, ఎప్పుడైతే ఇతను మానేశాడో 7 దయ్యాలు వచ్చి ఇతన్ని జయించేశాయి. అర్థమవుతుందా? సాతాను అనేకులు పట్టుకొని వాడు జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు చాలామంది ప్రపంచంలో, ఈ లోకంలో సాతాను చేతిలో పడిపోయి వాడి చేతులు చిక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు. చాలామందిని సాతాను జయిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి సాతాను చేతిలో పడి. వాడు జయించేశాడు. ఒకసారి ఎలా చెప్పండి. మనిషి అనుకుంటాడు ఇలాగ చేయాలనుకుంటాడు, కానీ అలాగ చేయలేకపోతున్నాడు. ఇలాగ చేయాలనుకుంటాడు మనిషి, కానీ అలాగా చేయలేకపోతుంది. ఎందుకు కారణం ఏంటి? మనిషి చేయాలనుకున్న చేయలేకపోతే కారణం ఏంటి? మీకు ఒకసారి చెప్తాను. కొత్తగా చర్చికి వచ్చేవాళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు ఇట్లా అనుకుంటారు, కొంచెం ప్రభు నమ్మిన తర్వాత కావచ్చు, లేకపోతే బాప్తిసం సిద్ధపడేవాళ్ళు కావచ్చు, ఈ సంవత్సరం నేను మారాలి, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోవాలి, అంటే ఈ సంవత్సరం ఈ మార్పుని నేను అనుకుంటారు. మంచిది. కానీ ఆ టయానికి వచ్చేసరికి వాళ్ళు అనుకున్నది చేయలేరు. తెలుసా? ఈ సంవత్సరం ఎలాగైనా కైనీపేట మానేయాలి, 31st కల్లా నేను కైనీపేట మానేయాలి, ఇక్కడ నుంచి దీన్ని బయటపడేసి 31st జనవరి 1st నేను మందిరం అడుగు పెట్టాలి, ఇదే ఫిక్స్ అనుకుంటాడా? కానీ ఆ 31st వచ్చేసరికి మళ్ళీ కైనీపేట మానలేక మళ్ళీ దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ఏంటి కారణం? అనుకున్నది అతను చేయలేప్పుడు కారణం తెలుసా? తను ఆల్రెడీ సాతాను జయించేసేసాడు. నేను ఈ వ్యభిచారం మానాలి, ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు, ఒక డేట్ పెట్టుకుంటారు, కానీ ఆ టయానికి మానలేరు. ఈ త్రాగుడు మానాలి, కానీ మానలేరు. ఈ జోదం మానాలి, కానీ మానలేరు. ఎందుకంటే వారందరూ సాతాను వారిని జయించేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామందిని ఈ జయిస్తారంటువంటి సాతాను అనేకులను జయించుకుంటూ వెళ్తున్నాడు. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే యేసుక్రీస్తు అలాగ మనిషి తిరుగుతాడో ఎంతవరకు సాతానులోకి వెళ్ళినా అక్కడి నుంచి నా ప్రభు పట్టుకొని వస్తాడు. చప్పటి పడదాం. హల్లెలూయా. ఎంత దూరం అయినా వెళ్ళిపోయి అక్కడి నుంచి కానీ నా ప్రభు పట్టుకొని వస్తాడు. నువ్వు కానీ తిరగపోతే చేసేది ఏమి లేదు. ఒక మాట చెప్తాను, సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయాడు ఒక ఆయన, యోనా. ఎక్కడికి వెళ్ళాడు? మనిషి అన్నోడు ఎవడు యోనాను బయటికి తేలేడు. సవాలు విసురుతున్నాం. మనిషి అన్నోడు ఎవడు టైటానిక్ షిప్ని తీసుకుని కూడా లోనికి వెళ్ళలేడు. ఎంత గజెత్తగాడు కూడా యోనాను ఎవడు రక్షించలేడు. ఇది ఫిక్స్. అయితే
యోనా సముద్రగాధంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి నన్ను క్షమించు, నేను బుద్ధిహీనుడిగా పని చేశాను, ఈసారి నేను సరి చేసుకుంటున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు తండ్రి, నువ్వే నన్ను కాపాడని సముద్ర అగాధంలో యోనా దేవుని వైపు తిరగాడు. వెంటనే దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు, ఒడ్డును తీసుకెళ్ళి నా సేవకుని ఉంచు అని. ఆమేన్. అల్లు చెప్పండి. నేను అంటాను, మనిషి ఎంత లోనికి వెళ్ళినా సరే తేటాన్ని బయట తేటానికి నా ప్రభు సమర్థుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు తిరిగితే చాలు, అలా తిరిగితే ఆయన వైపు ఆ ఫ్రెష్ అనేది ముఖం మీద అలా పడుతుంది. ఆమేన్. ఇప్పుడు నేను మీకు ఎదుర్కొన్నాను, నేను ఇట్లా వెనక్కి తిరిగాను అనుకోండి, నా ముఖం మీద ఏమైనా వెలుగు పడుతుందా? నా ముఖం మీకు ఏమైనా కనపడుతుందా? కనపడదు కదా. అలాగే యేసుక్రీస్తు ఒక మనిషి అలా తిరిగినప్పుడు ఆయనలో ఉన్న వెలుగు, ఆ ఫ్లెష్ అలాగ మనిషి మీద వదిస్తుంది. ఆ ఫ్లెష్ పడ్డప్పుడు, ఆ వెలుగు పడ్డప్పుడు మనిషి జీవితాలు మారిపోతాయి. చప్పలు కూడా గట్టి ప్రభుత్వం అయిపోతుంది. దగ్గరగా హల్లెలూయా. ఆ ఫ్లెష్ పడాలి, ఆ వెలుగు దిగి రావాలి. ఈరోజు మీ కుటుంబాల మీదకి యేసునామములో, మీ పిల్లల మీదకి, మీ మీదకి, మీ కుటుంబాల మీదకి యేసు దైవికమైన వెలుగు ప్రత్యక్ష ధృవచ్చను గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక ఆయన దమస్కు మార్గం అలా వెళ్తూ ఉన్నాడు, కత్తి పట్టాడు, మంచిగా జనాన్ని చిత్రహింస పెడుతున్నాడు. దమస్కు మార్గం వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆ ఫ్లెష్, ఆ వెలుగు ఆ సౌలు మీదకి అలాగ దిగి వచ్చింది. ఎప్పుడైతే సౌలు మీదకి దేవుని వెలుగు దిగి వచ్చిందో వెంటనే జీవితం మార్చబడిపోయింది. అప్పుడు దాకా సౌలు ఒక క్రూరుడు, ఒక దూషకుడు, ఒక హింసకుడు, ఒక హానికరుడు, సమాజానికి చేపడుగు లాంటి వాడు. ఆ తర్వాత దేవుని సాక్షిగా యేసు నామములో మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెలుగు పడాలి మనిషి మీద, ఆ వెలుగు పడాలి. అదే ఒక్కసారిగా నీ ప్రభు అలాగ ఆ దర్శనం అలా ఫ్రెష్ అది కలిగితే ఎంతలా మనిషి అయినా ప్రభు మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నేను మీ మధ్యలో వాక్యం చెప్తా అంటే నేనేది పెద్ద చదువుకున్నాను కాదు. ఒక ఆవిడ ఈరోజు అంటే ఇంటికి వచ్చి ఒక పెద్ద తల్లిగారు వచ్చారు. అయ్యా నువ్వు పెద్ద చదివాగా అంటాడు. అసలు ఇందాం ఏం మాట్లాడదని మౌనం ఉన్నా. నువ్వు బాగా చదివిన అంటగా, నువ్వు మంచి తెలివితేటలోని అంటగా, నీ కాడ చాలా డబ్బు ఉందంటగా, నువ్వు మంచి అసలు నీ జ్ఞానానికి మితి లేదంటగా చాలామంది చెప్పుకున్నారు అని అంటా ఉంటే నీకు అనుకున్నాడు, నీ చదివి 10వ తరగతి 2 సార్లు తప్పిపోయాడు. అలా చెప్ప నీ ఆ తల్లికి చెప్పలే మాట పగిపోయిందని. నీ మోడు గుడ్డి వింటున్నా, 10వ తరగతి 2 సార్లు తప్పా. మన పేదరికులు ఫస్ట్ సీటు మందే. అలా చెప్పండి, ఫస్ట్ సీటు మందే పేదరికంలో. ఆ తర్వాత హాఫ్ బాడీ అంటే సగం పని చేస్తే సగం పని చేయవు. ఇంత సేవ ఎలా చేస్తున్నాము? ఈ సేవకు కారణం ఏంటంటే ఆ మహాదేవుని కృప, ఆయన వెలుగు అలాగే నెత్తిని స్థిరపరిచాడు ప్రభు. హల్లెలూయా. ఆ వెలుగు పడటం ద్వారా ఈ సేవ జరుగుతూ ఉంది. ఆ వెలుగే ఈ సేవకి కారణము. ఈ సేవకుడికి ఒక మంచి విధానంలో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆమె చెప్తారా? ఈ రాత్రి నా మాటలు ఇక ముగిస్తున్నాను. రెండోది రేపు చెప్తాము. ఈరోజు మీ మీద ఆ దైవికమైనటువంటి వెలుగు ప్రత్యక్ష దిగివచ్చును గాక. మీ బిడ్డల మీద కూడా దిగివచ్చును గాక. మీ కుటుంబాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కానీ, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, మీరు ఎక్కడున్నా సరే ఆ దైవిక వెలుగు చేత మీ బిడ్డలు కావచ్చు, మీరు కావచ్చు, మీకు సమస్తం కావచ్చు, ఆ వెలుగులో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన పడదాం, అందరూ లేచిన బడి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన బడి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని బట్టి అందరు కళ్ళు మూసుకొని 1-2 నిమిషాల్లో ప్రార్థన పూర్వకంగా ముచ్చుకుందాం. ఈ మొదటి రోజు కూడుకుని చక్కగా ప్రార్థన పూర్వకంగా అందరు నిలబడి చక్కగా ప్రార్థన చేసుకుందాం.  యేసయ్యా
తండ్రి నీ కృపంచయా, నీ దయవుంచయా, నేను నా కుటుంబ జీవితం దీవించాలయ్యా. ఆ తేజమే వెలుగు మా మీద ఉంచు తండ్రి. నీ కృపతో వర్ధలు చే ప్రభువా. తండ్రి విన్న వాక్యాన్ని మాలో మంచిగా ఫలింపచే ప్రభు. విస్తారమైన దీవెన చేత నింపు ప్రభు అని అందరూ ప్రార్థన చేద్దాము. ఈ మొదటి రోజు కూడిక మీకు దీవెనకరంగా మార్చబడాలి, మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడాలి, మీ వ్యక్తిగత జీవితాలకు ప్రభు దీవెనకరంగా మార్చబడాలి. అందరూ దైవికంగా భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధిలో చక్కగా ఒక్క నిమిషం యథార్థంగా ఆయన కృప చేత నింపడిన వారు ప్రార్థించండి. ఇక్కడ మనం కొంచెం మంది ఉన్నాము. నేను అంటాను, ఈ కొంచెం మందిలో ఒక్కరు యథార్థంగా ప్రార్థన చేసిన ఆ ఒక్కరి కోసం ప్రభు వస్తారు. ఆ ఒక్కరి కోసం ప్రభు వస్తారు. ఎలాగో ప్రభు వస్తాడు కాబట్టి ఆ మిగతా ప్రార్థనలు కూడా వింటారు. ప్రార్థించండి. ఈ కోడికల ద్వారా మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కుటుంబాలు దీవించబడాలి, ఆస్వాదించబడాలి. ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా మీరు కట్టబడాలి. ప్రభు వెలుగులో కుటుంబాలు ఉండాలి. ఇంకెన్నాళ్ళు ఈ సమస్య ఎలాగైనా జీవితం కుటుంబం అంతా జీవించినట్లుగా ప్రభు నాకు సహాయం చేద్దాం. గొప్ప ప్రభు దయచేద్దాం. ఎంత ప్రార్థించేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, అలక్ష్యంగా ఉండొద్దు. నా కోసం అయితే ప్రార్థన చేయమంటలేదు, నేను మీకోసం ప్రార్థన చేసుకోమంటున్నాను. ఒక్క నిమిషం విన్న వాక్యం అలాగైనా నా జీవితంలో కార్యం దాల్చు ప్రభు. అందరూ ప్రార్థన చేద్దాం. జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా, ఎవరికి తెలియని ఓ కొంత పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదును పడాలి. ఎస్, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును,
పరలోక మహిమ తలచి నీ పాదపాదములపై వరిగి పరలోక మహిమను తలచి నీ పాదపాదములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏమవుదును ఏమవుదును అందరూ యేసయ్యా నీ ముఖ ప్రకాశం పరలోకం మేము చూసినప్పుడు మేము ఏమవుతామో తండ్రి అయ్యా మా యొక్క ఆత్మీయ పరవశాలు ఏమవుతామో తండ్రి నీ కృపలో ఈ కూడికి కూర్చున్న ప్రతి బిడ్డను వృద్ధులు చేయండి ప్రతి బిడ్డ జీవించుడు సహాయం తెచ్చింది ప్రతి బిడ్డని రాజ్యంలో జ్ఞాపకం చేస్తుంది దూరాసని కూడా ఎంతమంది మాట్లాడిస్తూ ఉన్నారు వారందరూ జీవితం యేసు నామములో జీవించుదురుగాక యేసు నామములో ప్రవేశించుదురుగాక యేసు నామములో యజ్ఞాభిషేకం చేత తాకబడును సమస్యలు పోవునుగా బంధకాలు ప్రత్యేకమైన వెలుగు మంచి తులసి రాత్రి కుటుంబం మీద ఉదయించునుగా తేజో మహిమ యేసు నామములో వెలుగు దిగవచ్చునుగా ఇక నుంచి నా తండ్రి పాప జీవితానికి పాతి పెట్టి ప్రత్యేకమైన సాక్షులు వృద్ధుల చేతులుగా ఏమవుతును నేనేమవుతును ఏమవుతును నేనేమవుతును ప్రేమడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మొదటి కూడికి ఎంతో కూడా ప్రభువాన్ని చేయకరంగా జరిగించి మీరు మహిమ పొందారు. కృతజ్ఞత స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా వచ్చారు తండ్రి. అయ్యా వారి పనులు పక్కన పెట్టారు, వారి కుటుంబాలు ఉన్నటువంటి విసుబాట్లు అన్ని పక్కన పెట్టేసి నీ దగ్గర కూర్చొని ప్రభు నీ పాదాల చెంత వాక్యం విన్నారు. బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే దగ్గరగా దూరం నుండి కూడా ప్రభుని మాటలు ఇచ్చారు వారి బిడ్డలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వారు కూడా అక్కడ అవసరాలు తెచ్చండి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు మొదటి కూడికి అంతటినీ జయకరంగా జరిగించారు. కృతజ్ఞత స్తుతులు తండ్రి. అయా వాక్యం వినిపించి మీరు మా కృపను ముట్టి అయ్యా నీ కృపలో మా అందరిని జీవించడానికి సహాయం తెచ్చండి. ఎవరిని విడిచిపెట్టుతున్నాయినా నీ పాదాల చెంతకు వచ్చామయ్యా. ప్రతి ఒక్కరిని నీ కనికరం ఉంచండి, నీ వెలుగు ఉంచండి ప్రభువా, నీ సన్నిధి ప్రకాశం ఉంచండి ప్రభువా. మీకు అందరూ ఆచరిస్తున్నాను తండ్రి. వీళ్ళు అక్కడ అవసరం తెచ్చండి. నీ దాసులు బిడ్డలు ప్రభువా వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుంచి వెంటనే వీళ్ళు ఏమి మీద ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆశ యేసు నామములో తృప్తిపరచబడి గాక. వీళ్ళు ఏమైతే కాలం కోరుకుంటున్నారో వారి కోరికలు మీరు ఆబోధం యేసు నామములో వేదికగా ప్రార్థన చేస్తున్నారు. జీవించండి, ఆస్వాదించండి ప్రభువా. మీరే నీ బిడ్డల పక్షం నిలబడి కార్యాలు చేస్తూ మా ప్రభువును రక్షకుడు యేసయ్యా. అయ్యా నేనైతే అల్పుడును అయోగ్యుడును, ఈ లోకరీత్యా ఏ యోగ్యత అర్హత ఏ గొప్పతోనూ నాకైతే లేదు ప్రభు. నీ కృపను బట్టి అందించిన ప్రతి మాటను బట్టి నా నిండు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీ దాసునాలు నువ్వు అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ పాదాల చెంత ప్రార్థించడానికి, నీ వాక్యం ప్రకటించడానికి, నిన్ను పాడటానికి అయ్యా నీ ప్రజలతో పాటు కలిసి అల్పుడే నాకు కూడా ఈ కృపనిచ్చినందుకే నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మా ముందు 2 రోజులు ఉండగా ఈ 2 రోజులు కూడా జయకరంగా జరిగించండి. మీరు మొదలు సంచరించండి నాదా. మీరు ఒక మాట అన్నారు, ప్రభునందు పడ్డ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదన్నారయ్యా. ఈ మీటింగ్స్, ఈ ప్రయాస, ఈ పరిచర్య నీ రాకడలో నీ రాజ్యంలో దయతో జ్ఞాపకం చేసుకోమని నీ కృపకు మా జీవితంలో మరొక అప్పగించుకుంటూ కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మా జీవాధిపతి అయిన మా జీవం ఆధారమై ఉన్నా యేసుక్రీస్తు నామాన ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే
స్థిర రక్తమునికే ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మీకును కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు సకల ప్రజలకు సదాకాలం ప్రభుతోడే ఉండి నడిపించును గాక.